నేను ఇంత మొండితనం ఉన్న గాడిదను ఎప్పుడూ చూడలేదు. యజమాని దానికి చేపలు తీసుకుని పర్వత శిఖరానికి వెళ్ళమన్నాడు. కాని అది మాత్రం కొండ దిగువకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని పట్టుబట్టింది. యజమాని దాన్ని ముందుకు నడిపించాడు. కానీ గాడిద మాత్రం యజమానిని పట్టించుకోలేదు. యజమానికి కోపం వచ్చి వెనుక నుంచి తోసేయాలని చూశాడు. కాని అనుకోకుండా గాడిద చాలా బలంగా ఉండి యజమానికి ఎదురుగానే నిలబడింది. పేద వృద్ధుడు దాన్ని తోసి కదలించలేక అలసిపోయాడు. అది చూసి చిన్న గాడిద చాలా గర్వపడింది. ఎందుకంటే ఇక్కడి నుంచి పర్వత శిఖరానికి ఇంకా 30 కిలోమీటర్ల దూరం ఉంది. తన యజమాని వ్యాపారం కోసం అంత శ్రమ చేయాలని గాడిదకు ఇష్టం లేదు. కాని వృద్ధుడు మాత్రం పర్వతంపై జరుగుతున్న వేడుకలో మరిన్ని చేపలు అమ్మాలని కోరుకున్నాడు. అందుకే కోపంతో గాడిదను కొట్టాడు. దాంతో కోపంగా మారిన గాడిద యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. కాని అనుకోకుండా చూసింది ఏమిటంటే యజమాని దయచేసి తనను క్షమించమని వేడుకుంటున్నాడు. ఇంకా తన సహాయం కోరుతున్నాడు. కాని మొండి గాడిద మాత్రం వినలేదు. రోడ్డు మీద కూర్చొని ఎండలో సేదతీరింది. వృద్ధుడికి మార్గం లేక అదే రోడ్డు పక్కన కూర్చొని గాడిద లేచే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 10 గంటల తర్వాత వృద్ధుడికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. తన వద్ద ఒక రహస్య ఆయుధం ఉందని. అతను గాడిద దగ్గరకు వచ్చి దానికి ఇష్టమైన రేడియోని తీసుకున్నాడు. ఆనందకరమైన తాళంతో నిండిన పాటను ఆన్ చేశాడు. గాడిద వెంటనే ఆ పాటకు ఆకర్షితమైంది. అనుకోకుండా లేచి ఆ పాట రీతికి అనుగుణంగా తన కాళ్లను కదిపింది. వృద్ధుడు ఆనందంతో నిండిపోయాడు. తన పాటతో గాడిదను ముందుకు నడిపించాడు. 10 నిమిషాల్లోనే వారు పర్వత శిఖరానికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారు ఆలస్యమయ్యారు. చివరికి వేడుకను మాత్రమే కాదు, గాడిద కారణంగా బుట్టలో ఉన్న చేపలన్నీ కూడా చనిపోయాయి. వృద్ధుడు చాలా నిరాశ చెందాడు. గాడిద కూడా తన తప్పుకు బాధపడింది. అది మెల్లగా రేడియోని ఎత్తుకుని యజమానికి ఆనందం కలిగించాలని ప్రయత్నించింది. దాన్ని చూసిన వృద్ధుడి మనసు వెంటనే హాయిగా మారింది. ఎందుకంటే ప్రయాణంలో పొందిన సంతోషంతో పోలిస్తే ఈ నష్టం ఏమాత్రం కాదు. ఇంకా మంచి కథల కోసం నా ఛానల్ను ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయండి.